ప్రతిసారి మనం ఇలా ఒక సహవాసముగా కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మనం ఆయన ఆత్మలో ఆనందిస్తూ ఉన్నప్పుడు మనం నిజముగానే ఆటంకంగా ఏమీ మన జీవితంలో మనం పెట్టుకోకపోతే ప్రవహించడానికి ఆటంకాలుగా కొన్ని సందర్భాలలో మన లక్షణాలే అవుతాయి, మన యొక్క అవిధేయతలే కారణమవుతాయి, మన యొక్క అతిక్రమాలే కారణమవుతాయి. ఇప్పుడు బాగానే ప్రవహిస్తుంది సంసోను మీదకి. కొన్ని రోజుల తర్వాత అతను శరీర సంబంధం అనేటువంటి ఒక పాపం పెట్టుకున్నాడు. అతను ఇంకా ఆత్మ ప్రవహించదు అతనిలో నుంచి. జాగ్రత్తగా గమనించండి. కొంతమంది ఇంకా ఏవేవో రకరకాలవి దేవునికి విరోధమైనటువంటి లక్షణాలు ఏవైనా కూడా మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ మన ప్రవర్తనలో కానీ ఉండిపోతే దేవుని యొక్క ఆత్మ ప్రవాహం ఇంకా ఆగిపోతుంది. ఖచ్చితం అది. చాలామంది ఏమంటున్నారంటే ఏం లేదు, ఒకసారి ఎవడైతే యేసయ్యను క్రీస్తు అని ఒప్పుకుంటాడో వాడిలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టే ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా ఆత్మ ఉంటుంది అంటాడు. అలా కాదు, ఉంటుంది, పని చేస్తుందా, పని చేయడం లేదా? దేవుని యొక్క ఆత్మ ఆయన యొక్క పనులు మన జీవితంలో జరుగుతున్నాయా లేదా? అలా ఎలా అవుతుంది? ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత ఆ ప్రవాహానికి ఆటంకాలు ఏవి ఉండకూడదు.